ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. తెలంగాణలో మద్యం ప్రియులకు ఒక రకంగా షాకింగ్ న్యూస్ ఇది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి తెలంగాణలో కింగ్ ఫిషర్ కావచ్చు, లేదంటే హీనకెన్ బీర్ల అమ్మకాలు పూర్తిగా బంద్ కాబోతున్నాయి. అంటే ఈ బీర్లు అసలు దొరకవు తెలంగాణలో. ఎందుకంటే ఆ బీర్ల తయారీ కంపెనీ తీసుకున్న నిర్ణయం ఏది, తెలంగాణకు తమ బీర్లను సప్లై చేయబోము అంటూ యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ ఒక ప్రకటన విడుదల చేసింది. సో ఈ మేరకైతే అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి. బీర్ల ధరలను సవరించలేదు కాబట్టే, అండ్ తర్వాత పాత బకాయిలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ అయితే స్పష్టం చేసింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంతో మాత్రం తెలంగాణలో కింగ్ ఫిషర్ అండ్ హీనెకెన్ బీర్ల సరఫరా అయితే పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. యాక్చువల్లీ కంపెనీ తన ప్రకటనలో ఏం చెప్పింది అంటే, సెబీ లిస్టింగ్ రెగ్యులేషన్స్లోని రెగ్యులేషన్ 30కి సంబంధించి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ తమ బీర్ సరఫరాను తక్షణమే నిలిపివేస్తున్నట్టు యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ తన లేఖలో స్పష్టంగా చెప్పింది. సో టీజీబీసీఎల్ బీర్ల ప్రాథమిక ధరను 2019 నుంచి ఇప్పటి వరకు, అసలు అంటే 2019లో ఏ ధర ఉండేనో అదే ధరను ఇప్పటి వరకు కొనసాగిస్తూ వచ్చాం. అప్పటి నుంచి అసలు సవరించలేదు. సో దీని కారణంగానే రాష్ట్రంలో భారీగా నష్టాలు కూడా మా కంపెనీ ఫేస్ చేస్తోంది. అలాగే బీర్ల సరఫరాకు సంబంధించి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ చాలా చెల్లింపు చేయాల్సి ఉంది. మాకు బకాయి ఉంది, బాకీ పడింది. సో ఆ బిల్లులు పూర్తిగా చెల్లించలేదు కాబట్టే కంపెనీ తీవ్రంగా నష్టపోతోంది. ఈ కారణంగానే టీజీబీసీఎల్కి బీర్లను సరఫరా చేయడం ఇక మీదట సాధ్యం కాదు. ఇక నుంచి బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టయితే యూబీఎల్ తన లేఖలో స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. తమ సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని యూబీఎల్ విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. నిజంగానే అంటే ఇవి రెండు కూడా పాపులర్ బ్రాండ్సే. సో 2019లో ఏ ధరనైతే ఉండేనో అదే ధరని ఇప్పటి వరకు కొనసాగించాం. అంటే దాదాపుగా ఒక 5 ఏళ్ళు అవుతోంది. సరే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ధర అనుకోవచ్చు అది. ఆ తర్వాత కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, మధ్యలో ఏదో ప్రయత్నం కూడా చేసినట్టు కనిపిస్తోంది. బట్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తోంది అని, యాజ్ వెల్ యాజ్ ఏదో కొంచెం పెంచుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రతిపక్షాలు, అంటే అప్పటి బీఆర్ఎస్ సర్కార్లో ఏదైతే విమర్శలు చేసిందో కాంగ్రెస్ పార్టీ, సో అవన్నీ విమర్శల్ని ఫేస్ చేసింది కాబట్టి ఇప్పుడు బీర్ల ధరల్ని పెంచితే మళ్ళీ ప్రభుత్వంపై చెడ్డ పేరు వస్తుంది అన్న కారణంతో అయితే ఒకసారి మంత్రి ప్రకటించాడు, ఆ తర్వాత బ్యాక్ వెళ్ళిన పరిస్థితి. సో అందుకని ఇక మీదట మేమైతే ఇదే ధరకైతే మేము సప్లై చేయలేం, అట్లాగే చాలా బాకీలు ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేయాలి, అందుకనే మేము మా సప్లైని ఆపేస్తున్నాం అంటూ ఈ కంపెనీ అయితే ప్రకటన జారీ చేసిన పరిస్థితి. మరి ఆ తర్వాత ఏమైనా చర్చలు జరుపుతుందా? మరి కంపెనీ అయితే ఒక డిసిషన్ తీసుకుంది. ఒకవేళ ప్రభుత్వంతోనే ఆల్రెడీ మాట్లాడి ఉండి సరే మీ ఇష్టం అన్న తర్వాతనే మరి కంపెనీ డిసిషన్ తీసుకుందా ఏంటా అనేది చూడాలి. బట్ స్టాక్ ఇప్పటివరకైతే ఏవైతే ఉన్నాయో అది మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మాత్రం ఈ కింగ్ ఫిషర్ అండ్ ఇంకో ఆ కంపెనీకి సంబంధించిన ఇంకో బీర్ సప్లై మాత్రం ఆగిపోయింది.